కల్వకుంట్ల కవితకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతుగా నిలిచారు. బీఆర్ఎస్ అవినీతిని బయట పెడుతున్నావు, హ్యాట్స్ ఆఫ్ కవిత అంటూ కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు. కవితకు బీజేపీ అండగా ఉంటుందని కూడా ఈ నేపథ్యంలో బండి సంజయ్ చెప్పారు. గతంలో కేసీఆర్ రోజా భేటీలో ఏం జరిగిందో కవిత బయట పెట్టాలంటూ కూడా బండి సంజయ్ చెప్పారు. రోజా ఇంటికి వెళ్లడం కవితకు కూడా ఇష్టం లేదంటూ కూడా బండి సంజయ్ అన్నారు. కవిత వద్దని ఎంత చెప్పినా కేసీఆర్ వినలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. కేసీఆర్ రోజా విందు భేటీలో కవిత కూడా పాల్గొన్నారు అని బండి సంజయ్ చెప్పారు. తాను చెప్పిన మాటలపై కవిత స్పష్టత ఇవ్వాలని కూడా బండి సంజయ్ కోరినటువంటి పరిస్థితి ఉంది. గుళ్ళేసుకో పూజ చేసి పాప సెంటిమెంట్ ఒక గుళ్ళ పూజ చేసి పెద్ద దానిలో ఏం చేసినాడా ఇక డైలాగ్ చూడు, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా, తెలంగాణ జలాలకు అవసరం వస్తే రాయలసీమకు తరలిస్తా, పెద్దన్న పాత్ర పోషిస్తా. ఈడ మాత్రం తెలంగాణకు విలన్, ఆడ మాత్రం పెద్దన్న పాత్ర. ఈయన తెలంగాణ ఉద్యమకారుడు, ఈయనే తెలంగాణను సాధించిన బాపు, తెలంగాణ బాపు ఈయనే. కేసీఆర్ ను గులాబీ రేకులపై నడిపించిన రోజా పట్టువాస కవితకు కూడా పట్టువాసాలు పెట్టి కవితకు చెప్పాలి మరి అలా గులాబీ రేకులు నడుస్తుంది తెలంగాణ. చూడండి గులాబీ రేకులు ఇది చూపట్టండి. రాయలసీమ రత్నాలసీమ మార్స్తా గులాబీ రేకుల మీద నడుస్తున్న కేసీఆర్ కుషైపోయాడు, చిచ్చారు పోయి కుషైపోయాడు. ఇక ఊకద ఉపన్యాసం వచ్చినాయి. కవితక కూడా బట్టలు పెట్టారు. ఫోటో చూపట్టాను, కవితక ఇప్పుడు చూస్తుంది కదా, కవితక కూడా బట్టలు పెట్టారు. ఇప్పుడు కవితక చెప్పాలి ఏం జరిగిందని చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ జరిగిన అవినీతి అక్రమాలను కవితక బయటపడుతున్నది. హ్యాట్స్ ఆఫ్, మేము స్వాగతిస్తున్నాం దాన్ని. ఎక్కడ అవినీతి జరిగినా, ఎవరు అవినీతి పాల్పడ్డా, ఎవరు దాన్ని బయట పెట్టినా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటది. ఎందుకంటే ఇన్ని 3 హయాంలటువంటి నరేంద్ర మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. కానీ కవితక బయట పడుతుంటే మేము సహకరిస్తాం. ఇప్పుడు కవితక కూడా ఈ విషయాన్ని బయట ఏం జరిగింది, తండ్రి కాబట్టి రమ్మంటే బిడ్డ పోవాల్సి వస్తుంది. మరి కవితక స్పష్టం చేయాలి. ఇప్పుడు నీ కూడా బట్టలు పెట్టిన రోజు, ఈ బట్టలు పెట్టిన ఈ దావత్ వెనుక ఉన్నట్టు మర్మం ఏంది అదే. కవితక కూడా ఆ రోజు వద్దన్నట్టున్నది, నాకు కొంచెం సమాచారం అయితే ఉన్నది. అదే వద్ద దావత్ అది ఏమద్దు, ఈ చేపల పులుసులు ఈ రొయ్యల పులుసు మా ఇంట్లో పెట్టుకోవచ్చు వద్దన్నట్టు నాకు తెలుసు. మరి కవితక చెప్పాలి. మరి ఆ రోజు వద్దన్నదా, కవిత కూడా పోదామన్నదా, కవితకే చెప్పాలి. కవిత నమ్మకం ఉంది, ఎందుకంటే బయటపడుతుంది కదా పాపం. ఇప్పుడు అన్ని అవినీతి బయటపడుతుంది కదా. ఇక దావత్ చూడండి, ఇతరుడు కూడా ఈ డైనింగ్ టేబుల్ మీద మొత్తం గిన్నెలే, అన్ని డిష్లే ఇవి. ఏమో రాసిడా, నగరిలో రోజా ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కుమార్తె కవిత దావత్ ఇచ్చిన రోజా. ఈ లోపలికి రానిచ్చిన కిచెన్ కూడా రానిచ్చిన ఫోటోగ్రాఫర్లను. ఈ తిని ఏం చేసింది తెలుసా, ఇది ఈ నాన్ వెజ్ తిరుమల యాత్ర కూడా రద్దు చేసుకున్నారు, తిరుపతి బంద్ చేసుకున్నారు. రోజు గుళ్ళేసుకో పూజ చేసి పాప సెంటిమెంట్. రైట్, బండి సంజయ్ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, భారతీయ జనతా పార్టీ కవితకు అండగా ఉంటుంది అని బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి ఒకటి, బీఆర్ఎస్ అవినీతిని బయటపెడుతున్నావు, హ్యాట్స్ ఆఫ్ కవిత అంటూ కూడా ఆయన చెప్పినటువంటి కామెంట్స్ ఏంటి, వీటిని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఒక్కొక్కటిగా కూడా కవిత అన్ని బయట పెడుతుంది కదా, ఇంకాస్త స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కవిత అని కూడా బండి సంజయ్ చెప్పారా, లేకపోతే చురకలు అంటించారా, లేకపోతే దీనికి సంబంధించి క్లారిటీగా అడిగారా అనేది సో చూడాలి. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్, అప్డేట్స్ ఏంటి? మురళి, ముఖ్యంగా ఏదైతే ఈ కృష్ణా గోదావరి జలాల గురించి, అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ముఖ్యంగా ప్రధానంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రాయలసీమకు ఎలా వాటర్ అంటే నీళ్లకు సంబంధించి దాదాపు 3 టీఎంసీలు అధికంగా పంపిణీ చేశారు. జగన్ కేసీఆర్ ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా దాదాపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా నీళ్ల పైన అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆ గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏనాడు కూడా ఏదైతే ఈ 811 టీఎంసీలకు 200 టీఎంసీ వాటర్ అంటే తెలంగాణకు సంబంధించి 811 టీఎంసీలు రావాల్సినటువంటి ఏదైతే వాటా ఉందో దానికి సంబంధించి 200 టీఎంసీ కంటే ఎక్కువ ఏనాడు కూడా కేసీఆర్ అడగలేదు. తెలంగాణకి ఎన్నడూ కూడా 500 టీఎంసీ వాటర్ గురించి మాట్లాడిన ప్రస్తావన లేదు. 299 టీఎంసీలకే మాకు ఇవి చాలు అంటూ కూడా ఆయన ఆ రోజు ఒప్పుకున్నాడు. ఇది వాస్తవం కాదా? ఏదైతే ఈ రోజా ఈ చేపల పులుసు వ్యవహారంలో రోజా అలాగే కవిత వీళ్ళందరూ కూడా పార్టీ చేసుకున్నప్పుడు ఏం జరిగింది, ఆ ఘటన గురించి కూడా ఇప్పటికే కవిత స్పష్టత కొంత ఇచ్చినప్పటికీ కూడా మొత్తం డీటెయిల్స్ కూడా మరి ఆ రోజు ఆ పార్టీ కూడా వద్దని చెప్పింది కవిత. సో ఈ వాటర్ విషయంలో జగన్ కి సహకరి
చెప్పింది అనేది ఆయన చెప్పిన దాంట్లో ఉంది. దానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఏదైతే ఈ ఈ ఎత్తిపోతల పథకం గురించి గతంలో ఏనాడు కూడా అటు జగన్ గాని ఇటు కేసీఆర్ గాని ఈ మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కూడా ఒకవైపు కవిత ముఖ్యంగా బయటికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ను చీల్చి చెండాడుతుంది. దానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి 10 సంవత్సరాల్లో గతం నుంచి నేను కూడా చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకి తీరని ద్రోహం చేసింది. ఆ కేసీఆర్ కుటుంబమే మొత్తం తెలంగాణకు తీరని ద్రోహం చేసింది. అవన్నీ నేను గతంలోనే చెప్పాను. ఇప్పుడు కవిత కొత్తగా చెప్పినప్పటికీ అంటే ఆమె ఏదైతే కొన్ని విషయాలు కీలక విషయాలు చెప్తూ అవి చెప్పడంలో ముందుంది, అవి ఇంకా పూర్తిగా చెప్తే బాగుంటుంది. సో ఆ విషయాల్లో ఇటు బీజేపీ పార్టీ తరఫున ఏ సహాయం కావాలన్నా మీరు కొన్ని నిజాలు చెప్తా అంటే, మీరు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలక నిజాలు చెప్తా అంటే బీజేపీ పాత్ర ఉంటుంది, బీజేపీ మీకు అండగా ఉంటుంది అని ఆయన సూచించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఈ ఏదైతే మీటింగ్ ఉందో రోజా ఇంట్లో తతంగం అంతా దానికి సంబంధించిన కీలక విషయాలు చెప్తే గనక నేను ముందటుండి తతంగాన్ని నడిపిస్తానంటూ కూడా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏనాడు అంటే గతంలో ఈ కృష్ణానది జలాల గురించి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కానీ, సో ఏదైతే ఈ రాయలసీమ ప్రాజెక్టు గురించి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు పోరాటం చేయలేదు. పోరాటం చేసింది ఎప్పుడు బీజేపీ పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గతంలో పోరాటం చేసింది ఈ నీళ్ల మీద. బండి సంజయ్ గా నేను పోరాటం చేశాను. సో మా సభ్యులంతా కూడా, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు కూడా పోరాటం చేశారు. కానీ గతంలో ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేయలేదు. అటు బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళైతే మొత్తం తెలంగాణను ఏపీకి, ఆంధ్రప్రదేశ్ కు కూడా పంపించారు, తెలంగాణను తాకట్టు పెట్టారంటూ కూడా ఆయన విమర్శ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కేసీఆర్ రోజా భేటీకి సంబంధించి ఆ రోజు ఏం మాట్లాడుకున్నారు, ఏం ప్రామిసులు చేశారు, ఆ పేపర్ క్లిప్పింగ్స్ కూడా వారు చూపిస్తూ రాయలసీమను రతనాలసీమగా మారుస్తా అని బయట చెప్పినటువంటి మాటలకు సంబంధించి కావచ్చు, ఇంటర్నల్గా ఏం మాట్లాడుకున్నారో అది కూడా బయట పెడితే బాగుండు, కరెక్ట్గా ఉంటుంది అనేటువంటి ఒక స్పష్టత ఇస్తే కరెక్ట్గా ఉంటుందని కూడా సంజయ్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఏంటి అసలు? ముఖ్యంగా ఆ ఒక్క మీటింగ్ గురించి, ఆ మీటింగ్ రోజు కవిత ఆయనకున్న సమాచారం మేరకు కవిత వద్దని చెప్పిన ఆ మీటింగ్ వద్దని చెప్పింది. సో దానికి సంబంధించి ఆయన పర్టికులర్ గా ఆ మీటింగ్ లో ఏం జరిగిందో చెప్తే నేను ఉంటాను, మా బీజేపీ ప్రభుత్వం ఉంటది. సో పైన అంతా కూడా నిజాలు తెలియాల్సిన అవసరం అటు ఏపీ ప్రజలకు ఉంది, ఇటు తెలంగాణ ప్రజలకు ఉంది. అవి నిక్కార్చుగా నువ్వు బయట పెడతా అంటే కనుక నేను ఏ రకంగా నీకు సపోర్ట్ చేయడానికైనా, బీజేపీ పార్టీ సహకరించడానికైనా సిద్ధంగా ఉంది. దాంతో పాటు ముఖ్యంగా అక్కడ ఏ అంశాలపైన ఆ రోజు మాట్లాడారు, ఆ తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగింది, రాయలసీమకు జగన్ స్వలాభం కోసం మరి ఏమైనా ఒప్పందాలు చేసుకున్నారా, ఇక్కడ తెలంగాణలో తెలంగాణ కోసం కాకుండా కేసీఆర్ కుటుంబం కోసం, కేసీఆర్ కోసం ఏమన్నా ఒప్పందాలు చేసుకున్నారా? సో ఇలాంటి విషయాలు నువ్వు ఓపెన్ గా చెప్తే కనుక వచ్చినా సరే మేము ఏ రకంగా నీకు సపోర్ట్ చేయాలో సపోర్ట్ చేస్తాము. సో ఈ విషయాలు కనుక నువ్వు బయట పెడితే కనుక అన్ని విధాల బీజేపీ అండగా ఉంటుంది అని అంటే దీనికి సంబంధించి బీజేపీలోకి వెల్కమ్ చేస్తున్నట్లా, లేకపోతే బీజేపీలోకి వచ్చే ఆలోచన ఉంటే మేము ఈజీగా మీరు వచ్చేయచ్చు అనేటువంటి ఇండికేషన్ ఇస్తున్నట్లా, లేకపోతే చాలా లాజికల్గా చెప్పారు బండి సంజయ్, అవినీతికి ఎవరు పాల్పడ్డా కానీ దీనికి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వారి మీద పోరాడే వారికి మేము మద్దతు ఇస్తామని కూడా బండి సంజయ్ క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుందనేటువంటి మాట, అవినీతి మీద పోరాటం చేసేటువంటి వారికి, అంటే పార్టీలోకి చెప్పకనే వెల్కమ్ చేశారనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి భావనగా కూడా చెప్తున్నారు. అసలు ఆ కోణంలో చూడొచ్చు అంటారా? మురళి, ముఖ్యంగా ఈ విషయంలో కవితని ఇప్పటికే బీజేపీలోకి ఆహ్వానిస్తారా అంటే, ఆ కవిత ఇప్పటికే నేను ఏ పార్టీలో అయినా చేరుతాను, లేకపోతే ఒకవేళ పొలిటికల్ పార్టీ పరంగా నేను లేకున్నా నేను ప్రజల కోసం పోరాడతా, కానీ బీజేపీ పార్టీలో మాత్రం చేరను అనేది ఆమె క్లారిటీ ఇస్తారు గతంలోనే. కానీ ఇప్పుడు
ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మరి ఆమె ఏం చేస్తుంది? బండి సంజయ్ మాత్రం ఆమె మాట్లాడినటువంటి మాటలకు సానుకూలంగా స్పందించారు. బీజేపీలోకి ఆహ్వానించినట్ట, లేదంటే బీజేపీలోకి రమ్మన్నట్ట అంటే దానికి కూడా అంటే బీజేపీ పార్టీ ఓకే మీరు వస్తా అంటే తలుపులు తెరిచే ఉంటాయి అనేది ఒక ఇండికేషన్ గా కూడా చూడొచ్చు. కానీ కవిత మాత్రం ఆమె నరనరాన బీజేపీ మీద ఉన్నది. ఎందుకంటే దాదాపు రెండు మూడు నెలల పాటు జైల్లోనే ఉంది కాబట్టి ఆ కోపం. ఈ నేపథ్యంలో సో బండి సంజయ్ ఇటు కవితకు సపోర్ట్ చేయడం మొత్తం పొలిటికల్ గా కూడా రాజకీయ వర్గాల్లో మొత్తం కూడా చర్చనీయాంశమైంది. సో ఇప్పటికీ అటు బీజేపీ కూడా ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వీళ్ళపైన పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది. అక్రమాలకు పాల్పడిన ప్రజలకు కలిగినా కానీ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కవిత గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన పరిస్థితులలో సో ఆమెను బీజేపీలోకి తీసుకుంటారా లేదా అనేది ఒకవైపు ఉన్న అంశం అయితే, ఆమె తెలంగాణ గురించి ఏదైతే కొన్ని విషయాలు చెప్తుందో ఇటు కేసీఆర్ గురించి, ముఖ్యంగా కేసీఆర్ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి ఆ రోజు జరిగిన అప్పట్లో వారి భేటీకి సంబంధించి కూడా చాలా రకాలైనటువంటి కామెంట్స్ కావచ్చు, మీ మధ్య ఏ ఒప్పందాలు చోటు చేసుకున్నాయని కూడా విమర్శలు అయితే వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక కల్వకుంట్ల కవితకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతుగా నిలిచారు. బీఆర్ఎస్ అవినీతిని బయటపెడుతున్న హ్యాట్స్ ఆఫ్ అంటూ కూడా కితాబిచ్చినటువంటి పరిస్థితి ఉంది. కవితకు బీజేపీ అండగా ఉంటుందని కూడా బండి సంజయ్ ఈ నేపథ్యంలో భరోసా ఇచ్చారు. గతంలో కేసీఆర్ రోజా భేటీలో ఏం జరిగిందో కవిత బయట పెట్టాలని కూడా బండి సంజయ్ కోరుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.